అదో పురాతన చరిత్ర కలిగిన ఆలయం. అక్కడ ఆలయం ఒకటుందని ఎవరికీ తెలీదు. గ్రామ పెద్దలు చెబుతుండగా విన్న యువకులు కరోనా సమయంలో కష్టపడి మరీ ఇసుక తవ్వకాలు జరిపారు. ఇసుక మేటల్లో నుంచి ఆలయం బయటికొచ్చింది. టెంపుల్ అభివృద్ధి చేస్తామని అధికారులు చెప్పినా అది మరుగున పడింది. సీన్ కట్ చేస్తే కల్కి మూవీలో దేవాలయం కనిపించడంతో ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇంతకీ ఆ పురాతన ఆలయం ఎక్కడ ఉంది, దాని విశిష్టత తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. చరిత్రలో మరుగున పడిన అనేక ఆలయాలు త్రవ్వకాలు బయటపడుతూ గత వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అలాంటి ఆలయం ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్లో నిలిచింది. వెలుగులోకొచ్చిన ఈ ఆలయం దాదాపు 200 ఏళ్ల పురాతనమైనదిగా పురావస్తు శాఖ అధికారులు అంచనా వేశారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మల్టీస్టారర్ కల్కి సినిమాలో ఓ సన్నివేశం ఇక్కడ చిత్రీకరించడంతో ఈ ఆలయం మరోసారి ప్రాచుర్యంలోకొచ్చింది. ఇక మన భారతదేశం ప్రాచీన శిలా సంపదకి పెట్టింది పేరు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో అనేక రహస్య ఆలయాలున్నాయి. కొన్ని స్వయంభూ ఆలయాలు కాగా మరికొన్ని మానవ నిర్మితమైనవి. చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆలయాలున్నాయి. నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరంలో ఇసుకలో నాగేశ్వర స్వామి ఆలయం నిక్షిప్తమై ఉంది. ఆత్మకూరు నియోజకవర్గంలో చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో శ్యామలాంబ సమేత నాగేశ్వర స్వామివారి ఆలయం ఉంది. తన తల్లిని సంహరించిన అనంతరం పెన్నా నది పరివాహక ప్రాంతంలో పరశురాముడు 101 శివలింగాలను ప్రతిష్ఠించాడనేది పురాతన చరిత్ర. ఈ క్రమంలో అప్పట్లో పెన్నా నది ఒడ్డున ఉన్న పెరుమాళ్లపాడులో కూడా పరశురాముడు శివలింగ ప్రతిష్ఠ చేశారు. కాలక్రమేణి పెన్నా నది పరివాహక ప్రాంతం తగ్గిపోవడం, ఇసుక మేటలు చుట్టేయడంతో గ్రామంలో అనేక నివాసాలతో పాటు ఆలయం కూడా ఇసుకలో కూరుకుపోయింది. గ్రామస్తులు అక్కడి నుంచి ఖాళీ చేసి మరొక ప్రాంతంలో తమ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. క్రమేపీ ఆ ఆలయాన్ని అందరూ మర్చిపోయారు. సీన్ కట్ చేస్తే పెద్దల ద్వారా ఇక్కడొక ఆలయం ఉందని, అది ఇసుక మేటల్లో కూరుకుపోయి ఉందని తెలుసుకున్న యువత ఆలయాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. దీనికి తోడు అక్కడ కొంతమంది అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా త్రవ్వేస్తూ ఉండడంతో ఆలయం దెబ్బతింటుందన్న ఆవేదనతో యువత ఆలయాన్ని వెలుగులోకి తేవాలని సంకల్పించింది. అందుకు కరోనా లాక్డౌన్ వీరికి పనికొచ్చింది. 2020లో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ గ్రామానికి వచ్చిన యువత అంతా కలిసి దేవాదాయ ధర్మాదాయ శాఖ, పురావస్తు శాఖల అనుమతితో డ్రెడ్జింగ్ చేసి ఆలయాన్ని కనుగొన్నారు. దీంతో అప్పట్లో ఇసుకలోంచి బయటపడిన ఆలయంగా నాగేశ్వర ఆలయం వెలుగులోకొచ్చింది. మా గ్రామంలో పూర్వం 400 సంవత్సరాల క్రితము నాగేశ్వర స్వామి దేవస్థానం అనేది పెన్నకు కొంచెం దగ్గరలో దేవస్థానం నిర్మించబడి ఉన్నది. అది గత కొద్ది సంవత్సరాల కిందట ఇసుక తుఫాను రావడం వల్ల ఇసుక వచ్చి మేట పెడుతూ ఉండంగా రోజు రోజుకి దేవస్థానం పూడిపోయింది. గ్రామస్తులు అక్కడ ఉండలేక వేరే ప్లేస్ చూసుకుని ఇక్కడికి వచ్చి గ్రామం నిర్మించుకున్నాము. తరువాత ఆ దేవస్థానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పునరుద్ధరణ చేయాలంటే గ్రామస్తులకి శక్తి చాలక దాన్ని అక్కడే వదిలేశారు. దాంట్లో దొంగలు పడేయని తిరగదిప్పారు. ఆ నాగేశ్వర స్వామి దేవస్థానానికి ఉండబడిన పంచలోక విగ్రహాలు అయితేనేమి, మకరద్వారం అయితేమి, ఇంకా కొన్ని వస్తువులన్నీను ఇన్నోవేట్ బోర్డు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశాము. ఆ బోర్డు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఏం చేసింది తెలియదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 80 ఎకరాల భూమిని పాలాపాట పెడుతూ వచ్చిన డబ్బులను తీసుకుపోయి బ్యాంకులో కడుతున్నామని మాకు చెప్తుంటారు. ఈరోజు అడగపోతే డబ్బులు లేవు, అవన్నీ వేరే వాటికి ఖర్చు పెట్టాము, మళ్ళీ దండి ఇస్తాము అంటారు. అసలు వీళ్ళ దండటానికి ఖర్చు పెట్టడానికి వీళ్ళకి ఏ అధికారం ఉందని, ఎవరు ఇచ్చారు అధికారాలని మా దేవస్థానం తరఫున మేము మాట్లాడుతున్నాము. ఇక ఆలయం అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని దేవాదాయ శాఖ అధికారులు చెప్పారు. ఈ ఆలయం కింద 100 ఎకరాల మాన్యం కూడా ఉందని తెలుస్తోంది. అయితే 2020లో అధికారులు చెప్పిన మాటలన్నీ నీటి మూటలుగా మిగిలిపోయాయి. ప్రస్తుతం ఈ ఆలయ విశేషాలని తెలుసుకున్న కల్కి సినిమా డైరెక్టర్ ఇక్కడో సన్నివేశాన్ని చిత్రీకరించారు. అశ్వత్థామ క్యారెక్టర్లోని అమితాబ్ బచ్చన్ ఈ ఆలయం లోపలే ఉంటారని చూపిస్తూ 20 సెకండ్లకు పైగా నిడివి ఉన్న షూటింగ్స్ చేశారు. దాదాపు 3 రోజుల పాటు అప్పట్లో షూటింగ్ ఇక్కడ జరిగింది. అయితే అది ఏ సినిమా అనేది ఎవ్వరికి తెలియకపోయినప్పటికీ ప్రస్తుతం కల్కిలో ఈ సన్నివేశం రావడంతో మరోసారి ఈ ఆలయం వెలుగులోకొచ్చింది. ప్రసిద్ధ చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ప్రస్తుత ప్రభుత్వం పునర్నిర్మిస్తుందా, లేకుంటే గ్రామస్తులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.